ఇలాంటి పనికిరాని కండిషన్స్ అన్ని ఎక్కువగా పెట్టడం వల్ల తననైతే ఈ మూవీ టీం వాళ్ళు మూవీ నుంచి తీస్తారంట అండి. గైస్ ఎప్పట్లాగానే ఈరోజు కూడా మొత్తం ఒక 6 ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే వాటి గురించి డిస్కస్ చేసే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గైస్, మన పవన్ కళ్యాణ్ అన్న ఓజీ మూవీ నుంచి ఈ సెప్టెంబర్ 21న ఉదయం 10:08 ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారంటండి. అండ్ అంతేకాకుండా ఈ మూవీ నుంచి రీసెంట్ గానే మన ప్రకాష్ రాజ్ గారి ఫస్ట్ లుక్ ని అండ్ అర్జున్ దాస్ గారి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మీలో ఎంతమంది ఈ ఓజీ మూవీ గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్ లో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఓజీ అని కామెంట్ చేసేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు సెకండ్ అప్డేట్ ఏంటంటే గైస్, మన ప్రభాస్ అన్న కల్కి పార్ట్ 2 మూవీ యొక్క షూటింగ్ ఏమో నెక్స్ట్ మంత్ నుంచి అంటే అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ అవబోతుంది అంటండి. అండ్ అంతేకాకుండా ఈ షూటింగ్ లో మన ప్రభాస్ అన్న నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి జాయిన్ అవబోతున్నాడంట. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గైస్, ఈ కల్కి పార్ట్ 2 మూవీలో మన కమల్ హాసన్ గారు ఏకంగా 90 నిమిషాలు అయితే స్క్రీన్ పై కనిపించబోతున్నారంట అండి. అండ్ ఇప్పుడు థర్డ్ అప్డేట్ ఏంటంటే గైస్, ఇది కూడా కల్కి పార్ట్ 2 కి సంబంధించిందేనండి. అదేంటంటే కల్కికి సీక్వెల్ గా రాబోతున్న ఈ కల్కి పార్ట్ 2 మూవీలో కూడా దీపికా పదుకునే క్యారెక్టర్ అయితే ఉంటుంది కదా, కానీ తను ఎక్కువ కండిషన్స్ పెట్టడం వల్ల, అంటే నేను ఒక రోజులో 7 గంటలే షూట్ కి వస్తానని చెప్పడం, అండ్ నా రెమ్యునరేషన్ ని 25% పెంచండి అని చెప్పడం, అండ్ నాతో పాటు వచ్చిన నా టీం మొత్తానికి కూడా 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇవ్వండి అని చెప్పడం, ఇలాంటి పనికిరాని కండిషన్స్ అన్ని ఎక్కువగా పెట్టడం వల్ల తననైతే ఈ మూవీ టీం వాళ్ళు మూవీ నుంచి తీస్తారంట అండి. సో చూడాలి మరి తన ప్లేస్ లో ఇంకెవరిని క్యాస్ట్ చేస్తారో. అండ్ ఇప్పుడు ఫోర్త్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ అట్లీ గారి డైరెక్షన్ లో మన అల్లు అర్జున్ అన్న లీడ్ గా ఫ్యూచర్ లో ఒక మూవీ అయితే రాబోతుందండి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళేమో ఏకంగా 280 కోట్లు పెట్టి కొనుక్కోబోతున్నారంటండి. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మన దీపికా పదుకునే పనికిరాని కండిషన్స్ ఎక్కువగా పెట్టడం వల్ల ఈ మూవీ టీం వాళ్ళు కూడా తననైతే మూవీ నుంచి రిమూవ్ చేసేబోతున్నారంట. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ అప్డేట్ ఏంటంటే గైస్, SSMB 29 మూవీ తర్వాత మన మహేష్ అన్న ఏమో సందీప్ రెడ్డి వంగ గారితో ఒక మూవీ చేయబోతున్నాడంటండి. అండ్ అంతేకాకుండా ఈ మూవీని ఏసియన్ సునీల్ గారు అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గైస్, ఈ మూవీకి డెవిల్ అనే టైటిల్ అయితే పెట్టబోతున్నారంట అండి. అండ్ ఇప్పుడు సిక్స్త్ అండ్ లాస్ట్ అప్డేట్ ఏంటంటే గైస్, మన నారా రోహిత్ గారు లీడ్ గా వచ్చిన సుందరకాండ మూవీ ఉంది కదా, ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ని కొనుక్కున్న జియో హాట్ స్టార్ వాళ్ళేమో ఈ మూవీని ఈ సెప్టెంబర్ 23 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ చేయబోతున్నారంట అండి. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఈ మూవీని చూడకపోతే ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే కన్ఫర్మ్ గా చూసేయండి, ఓకేనా? సో మొత్తానికి చూసారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన మొత్తం 6 అప్డేట్లలో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా?